హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు 10th ఇంటర్ డిగ్రీ అర్హతతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పలు రకాల పోస్టులు అయితే భర్తీ చేయడానికి గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ ఎడ్యుకేషన్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే జూలై 14వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీ 2 చూసుకున్నట్లయితే మనకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అలాగే బాటనీ, జువాలజీ, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, బయోటెక్నాలజీ వీటిలో ఎనీవన్ ఒక సబ్జెక్ట్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఫారెస్ట్ గార్డ్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగే సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే అయి ఉండాలన్నమాట. అలాగే మీరు ఫారెస్ట్రీ ట్రైనింగ్ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అలాగే ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండ్ మెడికల్ స్టాండర్డ్ ఆర్ గివెన్ బిలో ఇన్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఎగ్జామ్ పెట్టయితే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. ఇక నెక్స్ట్ డ్రైవర్ పోస్ట్ చూస్తున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి డ్రైవింగ్ మీద. ఇక్కడ అలాగే డిజైరబుల్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకున్నట్లయితే నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం, అంటే మోటార్ మెకానిక్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్ చూసుకున్నట్లయితే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే మనకు డ్రైవర్ పోస్ట్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ఫీ 150 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ జిఎస్టీ మొత్తం కలుపుకొని 850 రూపీస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఫారెస్ట్ గార్డ్ కూడా 150 రూపీస్. అలాగే ఇక్కడ జిఎస్టీ చూసుకున్నట్లయితే 700, అలాగే 150 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మొత్తము మనము 850 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ చూసుకున్నట్లయితే 350 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మొత్తం మనకు 1050 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి 27 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. అలాగే ఫారెస్ట్ గార్డ్ వచ్చేసి చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు అయితే ఉండాలి. అలాగే డ్రైవర్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ మనకు ఎలా రిక్రూట్మెంట్ చేసుకుంటారంటే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్, రీజనింగ్ చూసుకున్నట్లయితే 20 క్వశ్చన్స్ ఉంటాయి 20 మార్క్స్కి. అలాగే ఇంగ్లీష్, జనరల్ సైన్స్ చూసుకున్నట్లయితే 20 క్వశ్చన్స్ ఉంటాయి 20 మార్క్స్కి. అర్థమెటిక్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్కి ఉంటాయి. రిలవెంట్ సబ్జెక్ట్స్ అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, బాటనీ, జువాలజీ 10 క్వశ్చన్స్ ఉంటాయి 10 మార్క్స్కి ఉంటుందన్నమాట. మొత్తం మనకు 180 మినిట్స్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. అలాగే ఫారెస్ట్ గార్డ్ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ 30 క్వశ్చన్స్ ఉంటాయి 30 మార్క్స్కి. అలాగే అర్థమెటిక్, మెంటల్ అబిలిటీ, రీజనింగ్ చూసుకున్నట్లయితే 30 క్వశ్చన్స్ ఉంటాయి 30 మార్క్స్కి. జనరల్ ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే 10 క్వశ్చన్స్ ఉంటాయి 10 మార్క్స్కి. అలాగే సైన్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ లెవెల్ చూసుకున్నట్లయితే 30 క్వశ్చన్స్ ఉంటాయి 30 మార్క్స్కి. 120 మినిట్స్ అయితే మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. వాకింగ్ అయితే 25 కిలోమీటర్స్ అయితే 4 అవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మేల్ వాళ్ళైతే. అలాగే ఫీమేల్స్ వాళ్ళైతే 10 కిలోమీటర్స్ ఇన్ 4 అవర్స్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే హైట్ చూసినట్లయితే బాయ్స్కి మినిమము 165 సెంటీమీటర్స్ అయితే ఉండాలన్నమాట. ఫీమేల్ వాళ్ళకైతే 150 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఇక్కడ చెస్ట్ చూస్తున్నట్లయితే 79 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అలాగే ఫీమేల్స్ వాళ్ళకైతే 74 సెంటీమీటర్స్ అయితే ఉండాలన్నమాట. చెస్ట్ విత్ ఎక్స్పెన్షన్ అంటే ఊపిరి పీల్చుకున్నప్పుడు ఊపిరి వదిలినప్పుడు 84 సెంటీమీటర్స్ అయితే ఉండాలన్నమాట. 79 సెంటీమీటర్స్ అయితే ఉండాలి ఫీమేల్స్ వాళ్ళకి. ఇక్కడ మీరు లాస్ట్లో చూసినట్లయితే డ్రైవర్ పోస్ట్ చూసినట్లయితే జనరల్ ఇంగ్లీష్ అంటే 25 క్వశ్చన్స్ ఉంటాయి 25 మార్క్స్కి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ చూసుకున్నట్లయితే 25 క్వశ్చన్స్ ఉంటాయి 25 మార్క్స్కి. న్యూమరికల్ ఆప్టిట్యూడ్ చూసినట్లయితే 25 క్వశ్చన్స్ ఉంటాయి 25 మార్క్స్కి. అలాగే జనరల్ అవేర్నెస్ చూసుకున్నట్లయితే 25 క్వశ్చన్స్ ఉంటాయి 25 మార్క్స్కి.
మొత్తం మనకు 120 మినిట్స్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఏ కేటగిరీ వాళ్ళు క్వాలిఫికేషన్ మార్క్స్ చూసుకున్నట్లయితే వాళ్ళకి 50% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలన్నమాట. ఓబీసీ వాళ్ళకి 45% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అయితే 40% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలన్నమాట. మనకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే రిటర్న్ ఎగ్జామ్ అలాగే స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. ఇక నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. అలాగే ఓబీసీ వాళ్ళకైతే 3 years అగెన్స్ట్ రిజర్వ్డ్ పోస్ట్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 years. అలాగే ఇక్కడ మీరు ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 13 years అయితే ఉందన్నమాట. ఎక్స్ సర్వీస్ మెన్ చూసుకున్నట్లయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ పోస్టులు వివరాలు చూసుకున్నట్లయితే మనకు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు చూసుకున్నట్లయితే 10 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఫారెస్ట్ గ్రేడ్ చూసుకున్నట్లయితే 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే డ్రైవర్ పోస్ట్ చూసుకున్నట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. కాబట్టి 10th ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గైస్, అసలు మిస్ అవ్వద్దండి. ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దండి. ఓకే గైస్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందరూ జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.